మా ఇంటి పక్కన ఓ పోరడుంటాడు. పొద్దుగాల కండ్లన్నీ ఎర్రగుంటే ఏమైందిరా అని అడిగిన. నైటు వెబ్ సిరీస్ చూసినాక నరుకుడు మామూలుగా లేదు తెలుసా, పంతోరకే 2 అయిందన్నాడు. జాగారం చేసుకుంటా గా దిక్కుమాలిన కథలు చూసుడైందిరా అని 4 జోపిడిచి పెట్టిన. కింద గల్లీలా ఓ పిల్లగాడు సుతగ్గంతే ఊకూకే బడికి డుమ్మాలు కొట్టి రోడ్ల పొంట సైకిల్ వేసుకొని తిరుగుతాడు. మళ్ళా సోపతలకేం తక్కువ ఉండదు, ఎప్పుడో 4 ఉంటారు వెనకెమ్మటి. ఇక ఎదురుంటి పిల్లగాడైతే ఫోన్ ఇడిస్తే ఒట్టు. గిట్లున్నరుల్లా ఇయ్యాలి రేపు. ఏం చేస్తున్నారో ఎటు పోతున్నారో ఇంటోళ్ళు చూసుకోండి రిజేరా. 15 ఏళ్ళ పోరాడేంది, స్క్రిప్ట్ రాసుకొని దొంగతనం చేసుడేంది, దొరకకుండా గ్యాస్ లీక్ చేయాలని ఐడియా అయ్యింది, అడ్డం వచ్చిన ఆడవిలను గంత ఘోరంగా చంపుడేంది. 10వ తరగతి బచ్చగానికి గంత ధైర్యం ఎట్లొచ్చే? అసలు పక్కింట్లో దొంగతనం చేయవలసిన అక్కరేముండే? మర్డర్ చేసి మందిలో మహారాజు లెక్క తిరుక్కుంటా 5 రోజుల దాకా ఈయన మీద గింత డౌట్ రానియలేదంటే పోరం దిమాక్ ఎట్లా పనిచేస్తున్నదో చూడండి. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు. దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, మూతి మీద మీసం కట్టురాని పోరలిగిన పెద్ద పుడింగి లెక్క తయారైతున్నారు. కూల్ డ్రింక్ దాగే ఏజ్ లో బీర్ బాటలు పట్టుకొని బాతకాని కొట్టబట్టేరే. దోస్తులతోటి సిట్టింగులు, గప్ప గుంజే సిగరెట్లు, ఈ రిమ్మ జాలలేదంటే గంజాయి. అద్దుమ రాత్రి రోడ్ల మీద బైక్ రేసింగ్లు, తవ్వపంట పోయేటోళ్ళని బొగులు పట్టించోడు. చక్కగా పోయి చదువుకొని అంటే లవ్వాని ఒకడు, కొవ్వాని ఇంకొకడు. పెయ్యి మీద చెటాక్ మాంసం ఉండదు కానీ గ్యాంగులు, కొట్లాటలు, బెట్టింగులు, బేకార్ పనులు, మొత్తం చిచోర తయారైతుండ్రు. స్కూల్లో చదివే బాబు ఇట్లా చేసిండంటే నిజంగా షాకింగ్లో ఉన్నాం. మేము ఇప్పటికైనా షాక్లో ఉన్నాం. వాడు 8th 10th క్లాస్ బాబు, వాడికి మేజర్ కూడా కాదు, వాడు మైనర్ అయినా ఒక మైనర్ పాపని ఎలా చంపాలనిపించింది వాడికి. అంటే కోపంగాని కొందరు ఆడపిల్లలు దిగిన గిదే తోవా. జేడిమెట్ల కాడ మొన్న చూడలే 10వ తరగతిలో లవ్ ఏందని మందలిచ్చినందుకు ఇన్స్టాగ్రామ్ సోపతి గాని ఇంటికి పిలిపించి అమ్మని మర్డర్ చేపించే ఉత్తమ బిడ్డే. కొనుపుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి. మమ్మీ డాడీలు ఎదిగినా తప్పే, అడగంగానే పైసలు ఇచ్చాడు, అడ్డమైన తిరుగులు తిరిగినా ఎన్కేసుకొచ్చాడు. ఇంటోళ్ళు పైసలు ఇవ్వకుంటే లోన్ యాప్ల పైసలు తీసుకున్నాడు, దొంగతనాలు చేస్తాడు. ఎన్ని చూస్తలే మీ నడుమ. పిల్లలు ఏం చేస్తున్నారు, దోస్తులేసొంటోళ్ళు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు, ఏం ఆలోచన చేస్తున్నారు, పెద్దలు ఒక పారు నజరయ్యాలి. అందరు అట్లనే ఉంటారని కాదు, గసంటోళ్ళ గ్యాంగులు దినాం ఇంత ఎక్కువ అవుతున్నాయి. పిల్లల మీద గౌరవం ఉండాలి కానీ తొవ్వ తప్పుంటే 4 జపరిచ్చినా తప్పులేదు మరి.